నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు. భారతీయ సంస్కృతికి దక్కిన గౌరవమన్న ప్రధాని మోదీ. గోశాలతో రాజకీయాలు వద్దన్న సిపిఐ నారాయణ. టీటీడీ ప్రతిష్ట భక్తుల మనోభావాలు కాపాడాలని విజ్ఞప్తి. విశాఖ కేజీహెచ్లో మంత్రి డోలా తనిఖీలు. పేదలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యమని వ్యాఖ్య. ఈ నెల 20న చంద్రన్న ఉద్యోగ భవన్ ప్రారంభం. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయమన్న మంత్రి సుభాష్. భగవద్గీతకు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. భగవద్గీతకు భారతీయ నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో స్థానం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడిస్తూ దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని పేర్కొంటూ ఇది భారతీయ సంస్కృతి తాత్విక వారసత్వానికి దక్కిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ లో గీత నాట్య శాస్త్రం చేర్చడం మన కాలతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. భగవద్గీత నాట్య శాస్త్రం శతాబ్దాలుగా నాగరికత చైతన్యాన్ని పెంపొందించాయి అని, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరికాదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మాట్లాడుతూ గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫీజు రియంబర్స్ ఆలస్యం చేస్తే దానికి ప్రభుత్వ క్రిమినల్ చర్యగా భావించాలని అన్నారు. లక్షల మంది విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గోశాల అంశాన్ని ప్రస్తావిస్తూ గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని, హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీపై రాద్ధాంతం మానుకోవాలని, రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు. ఈ రోజే అంటే నిన్న భారత ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్క్ సవాలు న్యాయ వ్యవస్థ చేశాడు. మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో 5 వ్యవస్థలు ఉంటాయి. సంస్థాగత వ్యవస్థలు వ్యవస్థీకృతమైంది. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యూటరీ బాడీస్. వాటి జోలికి ఊరు పోవడానికి వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా అట్లాంటి దాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థల మధ్య యుద్ధం వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సరే, నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి. జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీ ఎక్కువ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలుసు. పాప ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది. పాపం ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతా ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శబ్దాలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. దేవాలయం మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మేము మా గౌరవం మాకుంది, అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుని ఆ దేవస్థానాన్ని గబ్బట్టిన ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయబాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కేజీహెచ్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వివిధ వార్డుల్లో ఉన్న రోగులను కలిసి వారికి అందుతున్న సేవలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేజీహెచ్ లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ₹1 కోట్ల నిధులతో క్యాజువాలిటీ వార్డులో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా మరో గైనకాలజీ వార్డుకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని, దానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయడానికి మంత్రి సూచించారు. ఆసుపత్రిలో మందుల కొరత తమ దృష్టికి రాలేదని, అవసరమైన మందులు సమకూర్చుతామని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి
ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలో గైనిక్ తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ముఖ్యంగా కేజీఎస్లో మందుల కొరత ఉందని చెప్పి వార్తలు వినిపిస్తుంది. సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వారసత్వ సంపద. ఈరోజు మీరు చెప్పే ఏది సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈరోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం, సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. చదువుకున్న యువతకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు ఆయన రామచంద్రాపురంలో మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న 20 నిమిషాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 20వ తేదీన సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రాపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చంద్రన్న ఉద్యోగ భవన్ కు నిరుద్యోగ యువతీ యువకులు తమ అర్హత, బయోడేటాలతో ఎప్పుడు వచ్చినా 20 నిమిషాల్లో ఉద్యోగం కల్పించడమే ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతూ తెలుగు జాతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తూ తెలుగువారి వైభవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గం స్థానిక విఎస్ఎం కాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడతా ఉంది. సుమారు అపోలో హాస్పిటల్స్, మెడికోవర్ హాస్పిటల్స్, అలాగే మెడ్వే సంజీవిని హాస్పిటల్స్, అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వారు ప్రముఖ నిపుణులను తీసుకుని వచ్చి మరి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుని ఈ యొక్క టెస్ట్లో సుమారు మార్కెట్లో ₹1000 అవుతా ఉంది కాబట్టి ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేయబడతా ఉంది. మనకెందుకు లేని మరి ఎవరో అశ్రద్ధ చేయొద్దు. అందరూ కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత హార్ట్కి సంబంధించి కార్డియాలిక్ బరస్టులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన టెస్టులు కూడా అక్కడ నిర్వహించబడతా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి విఎస్ఎం కాలేజీ వద్దకు 20వ తారీఖున ఉదయం 9 గంటలకి హాజరవలసిందిగా అందరికీ నా మనవి. అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు అనేది ఉండకుండా మరి నిరంతరం ఈ 10 నెలల్లో కృషి చేస్తా ఉన్నారో, ఏదైతే 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చేవారో, సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇంకా 2-3 సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది. అదేవిధంగా ఇటు పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తూ సూక్ష్మ, చిన్న, పెద్ద పరిశ్రమలను కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో లైసెన్స్లన్నీ కూడా ఫ్రీ వెంటనే ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రామచంద్రపురం నియోజకవర్గం లలితా నగర్ దగ్గర ఒక ఆఫీస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకి మీ యొక్క బయోడేటా తీసుకుని వస్తే వితిన్ 20 minutes లో మరి మీకు ఉద్యోగం ఎంచబడుతుంది. సుమారు 300 పైబడి కంపెనీలతో మేము టైఅప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 365 రోజులు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీరు వచ్చిన 20 నిమిషాలకి 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉద్యోగం ఇచ్చే పూర్తి బాధ్యత 20 నిమిషాల్లో మేము తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్లోని దోసు విభాగ అధిపతి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని వెల్లడించారు. ఎలాన్ మస్క్ తో పలు కీలక అంశాలపై చర్చించానని, ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ లో జరిగిన సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించామని ప్రధాని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారాన్ని ఉన్న ప్రాముఖ్యత
ప్రాముఖ్యతపై ఇరువురం చర్చించామన్నారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, మేఘాలయ మాజీ హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వసంతరావు మోరే, నటి ప్రీతి జింతా, ఎన్టీఆర్ కుమారుడు జయశంకర్ కృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా, వివిధ శాఖల అధికారులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి రోజాపై జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. రోజా మాట్లాడే స్థాయిని చూస్తే సిగ్గు వేస్తుందని, మనుషుల్లో 3 జాతులు ఉంటే రోజా 4వ జాతికి చెందినదని బొలిశెట్టి సత్య విమర్శించారు. టీటీడీ టికెట్లు సినిమా టికెట్ల మాదిరిగా అమ్ముకున్నట్లు రోజాపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రోజా మంత్రి హోదాలో ఏ ఒక్క మంచి పని చేయలేదని ఆరోపిస్తూ టీటీడీ టికెట్లతో వ్యాపారం చేయడం దారుణమని విమర్శించారు. కరుణాకర రెడ్డి ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించారని, రోజా తీరు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఇక మీదటైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది. మీ మాటలకు మీరు స్పందించక్కర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నాకు చాలా సిగ్గు మిల్లటోళ్ళతో మాట్లాడాలంటే. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు, కానీ మీరు ఎవరికి చెందినవారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం. ఇప్పటివరకు ఎందుకు ఆ కేసు ముందుకెళ్ళడంలో తెలియదు. శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1, నేను అక్యూజ్ నెంబర్ 2. మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయేమాట. నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయి ఉండదు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు. అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు. మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్లో చేసుకోవడం, మంచి మంచి చీరలు కట్టుకొని తిరగడం, ఇది తప్ప మీకు ఎప్పుడు కూడా టూరిజంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు. శుభ్రంగా 800 రూపాయలకి మంచి బీచ్ వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది, దాన్ని నాశనం చేశారు. నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందిస్తూ, ఒంటిమిట్ట ఆలయంలో కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటే వైసీపీ మూకలు టీటీడీ గోశాల విషయంలో రాద్ధాంతం చేశారని ఆరోపించారు. టీటీడీలో వైసీపీ హయాంలో అన్యమత ప్రచారం జరిగిందని, ఆడుదం ఆంధ్ర ద్వారా కోట్లను దోచుకున్నట్లు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు రోజాకు లేదని, విశాఖను చిన్నచూపు చూస్తూ మాట్లాడినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే విశాఖ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టుకు చేస్తామని హెచ్చరించారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణోత్సవ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క గోశాల అంశాన్ని తీసుకొచ్చి వైసీపీ నేతలు తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాన్ని అపవిత్రం చేసే విధంగా ముక్కోటి ఏకాదశులు, బ్రహ్మోత్సవాలు లాంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ 9 నెలల్లో కూడా రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఒక కంపు నోటుతో రోజా అంటే మీ అందరికీ తెలుసు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టంగానే రాజశేఖర రెడ్డి గారు అలా అయ్యారన్నది ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. రోజా అంటే ఒక ఐరన్ లెగ్ అని, రోజా నోరే కంపెనీ, ఆ కంపు నోరు ఎక్కడుంటే అక్కడ పూర్తిగా భ్రష్టు పట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పి భావించేటువంటి తరుణంలో నిన్న ఏం మాట్లాడుతున్నారండి? ఏకవచనంతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్తూరు చిత్రాంగి అని మేము అనొచ్చు, కానీ మాకు గౌరవం ఉంది.
నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఇవాళ కావాల్సి వచ్చిందా? వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని మత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏమి భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క టీటీడీ నిధులు దోచేశాడన్నది వాస్తవం కాదా? ఇందాక పెద్దలు బొలిస సత్యా గారు చెప్పినట్టు సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు గత 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు దర్శన టికెట్లు అమ్ముకొని బ్రతికినటువంటి బ్రతుకులు వీళ్ళవి. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. రోజా కేసులో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటికి కూడా సరిపోదు. నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావని వస్తావు ప్రమాణానికి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు ఇవాళ భద్రతా దళాల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. 22 మంది మావోయిస్టుల్లో 12 మందిపై 40 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించామని, అలాగే ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. గత ఏడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న కూడా 26 మంది నక్సలైట్లు సరెండర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని రోజుల ముందు 70 మంది మావోయిస్టులు మూకుమ్మడిగా లొంగిపోయారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని, దుష్ప్రచారం చేయడంలో అర్థం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదైన కేసులో బీజేపీపై బురద చల్లడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అసలు ఈ అంశాన్ని 2012లో కోర్టుకు తీసుకువెళ్లింది సుబ్రహ్మణ్య స్వామి అని పేర్కొంటూ సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారని గుర్తు చేశారు. వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ను ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వస్తున్న వాదనలపై పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఈ చట్టంలో ధర్మాసనం జోక్యం చేసుకోవడం లేదని ఒక పక్క అంటూనే గుర్తించబడిన వక్ఫ్ ఆస్తులలో మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు కొత్త చట్టం ప్రకారం జరగాలని, ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదోచడం లేదని న్యాయస్థానం పేర్కొందని వివరణ ఇచ్చారు. వక్ఫ్ ఒక ధార్మిక వ్యవస్థ అని, వక్ఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. 2012వ సంవత్సరంలో, నిన్న మొన్న కాదండి, 2012వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కాదు, ఎన్డీఏ కూటమి కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా 90 కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా, ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాన్ని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో, ఇందాక చెప్పాను కదండి 9 కోట్ల రూపాయలకి తీసుకున్నారని, అది మాత్రమే కాదండి 6,000 కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం 50 లక్షలకే తీసుకుంది. ఇవాళ ఈడీ ఈ కేసు తీసుకున్న తర్వాత, ఈ ట్రైల్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈడీ ఛార్జ్ షీట్ లో వీరిరువురు పేర్లు ఉన్నాయి, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జల్లడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. నిన్న సుప్రీం కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీం కోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు,
ఏదైతే వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. కనుక ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాల పరిమితి, ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా. గంజాయి రవాణా చేస్తున్న 6గురిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గబ్బడ ప్రాంతంలో రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామని, బైక్ మీద వస్తున్న 2 వ్యక్తులు పోలీసులను చూసి బైక్ దూరంగా ఆపారని చెప్పారు. కోయంబత్తూరు నుంచి వచ్చిన 5గురు వ్యక్తులు గంజాయిని తీసుకుంటుండగా పట్టుకున్నట్టు వివరించారు. వీరిలో 2 మహిళలు ఉన్నారని చెప్పారు. నిందితుల నుండి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. రిజిస్టర్ చేయబడింది. వివరాలు గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక బైక్ మీద 2 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు అది టీవీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీ తాలూకా ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారన్నమాట. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయేసరికి మా వాళ్ళంతాను వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూరు నుంచి తమిళనాడుకు చెందిన ఒక 5 మెంబర్స్ వచ్చారండి. 2 లేడీసు, 3 కుర్రోళ్ళు, జెంట్స్. వీళ్ళు దగ్గరికి వెళ్ళి సరుకుని వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మన వాళ్ళు రైడ్ చేసి పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఆయన క్వశ్చన్ చేశామో ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది, అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగల్ లిమిట్స్లోకి వచ్చి జీమాడుగల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలు స్ట్రిప్ చేస్తుండగా ప్యాక్ తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5గురు అండి. 5గురు ముద్దాయిలు కూడా, అంటే 2 లేడీసు, 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ రోజున కోర్టులోని టోటల్ 60 కేజీల గంజాయి, అలాగే ఒక బ్లాక్ కలర్ 150cc పల్సర్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్స్ 6, ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ 5గురు ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చెందిన వాళ్ళు. అందులో 3 మగవాళ్ళు, 3 కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ప్లస్ సహకారం కోసం వచ్చిన వాళ్ళు. అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయిని తీసుకొని వెళ్ళి కోయంబత్తూరు సమీపంలో అందరికి కూడాను ప్యాకెట్స్ కట్టి చిల్లరగా మళ్ళీ అమ్ముతూ ఉంటుంది అన్నమాట. అనకాపల్లి జిల్లా బాణసంచ పేలుడు ఘటనలో మరణించిన మేడిసి హేమంత్ కుటుంబాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు పరామర్శించి 15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మృతుడు హేమంత్ స్వగ్రామం విశాఖ జిల్లా భీమిలి మండలం మహాలక్ష్మీపురం. ఎమ్మెల్యేతో పాటు భీమిలి సిఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొని మృతుని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఏదైనా ప్రైవేటు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఏసీలో వచ్చిన రిలయన్స్ ఫైనాన్స్ పెట్టారు. నీ బాధ నా బాధ నాది.
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీలో వైద్య ఆరోగ్య రంగాలు ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభావాలు అనే అంశం మీద సెమినార్ నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ జిఎస్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ రోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం పూర్వ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి రామారావు, ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ గైనిక్ విభాగాధిపతి వైఎల్ నరసింగరావు, యువజన విభాగం కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ దివంగతులైన ప్రజా వైద్యులు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులైన డాక్టర్ కె హరిప్రసాద్ స్మృత్యార్థం ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏపీ పూర్వ హెల్త్ సెక్రటరీ అయిన డాక్టర్ పివి రమేష్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సత్యవరప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు సోమవారం అంటే 21వ తారీఖున అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలోనే అల్లూరి సీతారామ విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఒక ముఖ్యమైనటువంటి సెమినార్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వాటి ప్రభావాలు అనే అంశం మీద ఓ సదస్సు అనేటువంటిది నిర్వహిస్తున్నాం. దీనికి విశ్రాంత ఐఏఎస్ అధికారి మరియు మన రాష్ట్ర హెల్త్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించినటువంటి డాక్టర్ పివి రమేష్ గారు, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈగా పనిచేసినటువంటి డాక్టర్ సత్యవరప్రసాద్ గారు వీరిద్దరు కూడా ముఖ్య వక్తలుగా పాల్గొని ఈ అంశం మీద ప్రసంగించడం జరుగుతుంది. ఈ సదస్సుకి మా యొక్క ప్రజా ఆరోగ్య వేదిక యొక్క రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎంవి రమణయ్య గారు అధ్యక్షత వహిస్తారు. వీరే కాకుండా ఇంకా చాలామంది నగరంలో ఉన్నటువంటి ప్రముఖులైన డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. అయితే ఏప్రిల్ 21నే ఎందుకు పెట్టాము అని అన్నట్లయితే, ఏప్రిల్ 21 అనేటువంటిది డాక్టర్ హరిప్రసాద్ గారి యొక్క జన్మదినం. అది డాక్టర్ హరిప్రసాద్ గారు అంటే కంచరపాలెంలో పరమేశ్వరి థియేటర్ పక్కన సమతా క్లినిక్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి అతి తక్కువ చౌకగా కానీ ₹5కో వైద్యం అందించడం, ఇంకా పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఉచితంగాను, అలాగే ఉన్నటువంటి మందులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఆ రకంగా వైద్య సేవలు అనేటువంటి అందించినటువంటి మిత్రుడైన ఆయన ప్రజా వైద్యుడిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన కర్నూలులో మెడికల్ కాలేజీలో చదివారు. ఆయన అక్కడే ఉన్నప్పుడే భారత జ్ఞాన విజ్ఞాన సమితి అని చెప్పేసి ఆ కళాజాతలో ఆయన పాల్గొన్నాడు. ఆయన తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులుగాను జిల్లా గౌరవాధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 92-96 మధ్య జన విజ్ఞాన వేదిక కళాజాత అక్షరజాత నిర్వహించినప్పుడు ఆయన క్లాసులు నిర్వహించారు. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఎక్కువగా పాల్గొనడం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని జిందాల్ కర్మాగారాన్ని షట్ డౌన్ చేశారు. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు కర్మాగారం ఎదుట ఆందోళన చేపట్టారు. 3 ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో విశాఖ అరకు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. షట్ డౌన్ కారణంగా తమ కుటుంబాలతో సహా రోడ్డున పడతామని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు. మరోపక్క విద్యుత్ రాయితీలు రాకపోవడం, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం తదితర కారణాలతో లే ఆఫ్ ప్రకటించవలసి వచ్చిందని జిందాల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొత్త వలస ఎస్ఐ సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ మాలలకు అన్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకువచ్చారని అన్నారు. ఈ వర్గీకరణతో మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, మాలలు తమ ఉనికి కాపాడుకోవాలంటే శాంతియుతంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మాల సామాజిక వర్గంపై కక్ష కట్టేశారు మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ ముసుగులో మరి మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. వీళ్ళకి రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు జనాలు మర్చిపోయే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తా ఉన్నారు మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో సమస్యలే లేనట్టు దేశం మొత్తం మీద ఎక్కడా లేని ఎస్సీ వర్గీకరణని 1975లో పంజాబ్ లో మొదలైనటువంటి ఆ రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ గురు శిష్యులిద్దరూ కూడా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి మరి డ్రామా ఆడుతా ఉన్నారు మిత్రులారా. అయితే మిగతా వర్గాలు రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం గురించి ఏమనుకుంటున్నాయంటే, ఈ మాలోళ్ళు అంబేద్కర్ వర్ధంతి, జయంతి, అలాగే అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగినప్పుడు ఏదైనా ఏలు ఎరగొడితే, అలాగే మరి ఏదైనా శవం దొరికితే బయటకు వచ్చి పోరాటం చేస్తారు తప్ప మిగతా టైంలో అంబేద్కర్ ఆశయాల కోసం వీళ్ళు పోరాటం చేయరు. వీళ్ళకి అసలు పోరాటం చేసేటటువంటి కల్చర్ లేదని అనుకుంటా ఉన్నారు. అందుకే ఏం పీకుతారులే అని చెప్పేసి మాలోళ్ళంతా మెజారిటీ క్రైస్తవంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆర్డినెన్స్ పాస్ చేశాడు, ఈ రోజు ఎవడో రాడని. అలాగే మన అంబేద్కర్ బర్త్డే రోజున అంబేద్కర్ ఆశయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఎప్పుడైతే ఆయన దళితుల ఐక్యత కోసం పోరాడారో ఆ ఆశయానికి వ్యతిరేకంగా మరి రేవంత్ రెడ్డి అయితే ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు మిత్రులారా. మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా ఏళ్ళేం పీకుతారులే అనుకుంటా ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరవండి, మీరంతా రోడ్లపైకి రండి, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం అంతే తప్ప లేకపోతే చరిత్రలో అనగనగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేదని చెప్పేసి చరిత్రలో మిగిలిపోతాం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి. చదువుకున్నటువంటి వ్యక్తులు మనకెందుకు లేని భయపడి అందులో కనబడకుండా పోయారు మిత్రులారా. అలాగే మాల మహానాడు నాయకులు అన్న వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయి ఎవరో మాట్లాడట్లేదు. ఇక మాల ప్రజాప్రతినిధులైతే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం మాల జాతిని కిందేసి తొక్కెత్తనా సరే బొక్కలోకి దూరిపోయారు మిత్రులారా. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి, మన కోసం మనమే పోరాడాలి. ఇకనైనా కళ్ళు తెరవండి, బయటికి రండి. రేపటి నుంచి నిరంతరం పోరాటం చేస్తాం. ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి అన్యాయమైనటువంటి చట్టాలని మరి వెనక్కి తీసుకునేంత వరకు చట్టపరంగా కోర్టులో పోరాడదాం. అలాగే నిరంతరం రోడ్డెక్కి ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగా పోరాటం చేయడానికి మీకు అందరికీ పిలుపునిస్తున్నాను. ఇకనైనా బయటికి రండిరా బాబు, లేకపోతే మళ్ళీ తిరగనివ్వరు అన్న విషయాన్ని మీరు అందరూ గమనించి ఈ పోరాటానికి మద్దతు పలకాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్. జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.